గాంధీకి సంబంధించి సో దానికి సంబంధించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు సవాలు విసిరింది, తడాకా చూపిస్తామని తొలగొడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే గతంలో చేసిన తప్పులు మతిమరుస్తున్నారు. అంటే ఒక సీనియర్ ఎమ్మెల్యే గాంధీ గారిని ఒక జూనియర్ ఎమ్మెల్యే విమర్శించడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈయన కూడా ఒక పారి చూసుకోలేన ఏ పార్టీ నుంచి వచ్చిండు కౌశిక్ రెడ్డి గారు. ఆయన కూడా ఏ విధంగా గెలిచిండో ఆయన ఒక పారి ఆత్మ మీద చేతి పెట్టుకుని కౌశిక్ రెడ్డి గారు చూసుకోవాలా. ఎందుకంటే నేను ఊరు పెట్టుకొని చచ్చిపోతా, నాకు 2 పిల్లలు, నాకు భార్య అని చెప్పినోడు ఆ విధంగా అక్కడ హుజరాబాద్ ప్రజలు నమ్మించి గెలిచినోడు. పెయిన ప్రభుత్వంలో కేసీఆర్ కూడా ఏం తప్పులు చేసిండు? ఇవే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తప్పులు చేసిండని చెప్పి బురద చల్లుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కేసీఆర్ గారు పోయిన ప్రభుత్వంలో మొత్తం కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసిన గనుడు కేసీఆర్ గారు. ఈరోజు అనుభవిస్తున్నాడు ఆయన అనుభవిస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. రైట్. థ్యాంక్ యూ అడ్డి భోజారెడ్డి గారు. అండ్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి విమర్శలు గతంలో కేసీఆర్ చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ లింగం యాదవ్ గారు అండ్ ప్రధానంగా వినే ఉంటారు. అంటే ముఖేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే భాష కానీ లేకపోతే చేస్తున్నటువంటి సవాళ్ళు ఆంధ్ర అనే ఒక సెంటిమెంట్ తీసుకురావడం గురించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇందాక రామ్మోహన్ గారు కూడా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, వినే ఉంటారు. సో దానికి సంబంధించి మీరేమంటారు? నేనే చెప్తున్నాండి. అంటే ఇప్పుడు ముఖేష్ గారు కూడా తెలియదు కాదు, మనందరం చూసాం. అసలు తెలంగాణలో బూత్ భాషనే అధికారిక భాషగా చేసి ఎవరండి? దానికి ఆర్థిక ఎవరండి? కేసీఆర్ గారు. కేసీఆర్ ఏం మాట్లాడిందండి? అసలు సభ్య సమాజం తలదించుకున్న వాళ్ళకి 10 ఏళ్ళు కానీ పరిపాలనలో ఆయన భాష ఉంది. ఇప్పటికైనా ఆయన భాష ఇంకా మారట్లేదు. మళ్ళా వాళ్ళ భాష గురించి మాట్లాడితే ఎట్లండి? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ కేసీఆర్ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని కేసీఆర్ ని పట్టించుకునే స్థితిలో లేదు. ఎట్లయినా డైవర్ట్ చేయాలి. ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి నాటకం. ఇవాళ నేను అదే చెప్తున్నా, ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ ఇప్పటికి